హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ తేజస్విని గారు నన్ను ఏదైనా ఈవినింగ్ స్నాక్ చేయమన్నారు. సో దానికోసం అని నేను చికెన్ పకోడీ చేద్దాం అనుకుంటున్నాను. సో చికెన్ పకోడీ కోసం నేను తీసుకుంటున్న ఇంగ్రీడియంట్స్ ఇవి. లెట్స్ స్టార్ట్. ఇక్కడ నేను చికెన్ పకోడీ కోసం బోన్స్తో ఉన్న చికెన్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే బోన్స్తో ఉన్న చికెన్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్. చాలామంది లేకుండా తీసుకుంటారు. సో ఇక్కడ నేను తీసుకుంటున్న ఇంగ్రీడియంట్స్ చికెన్ పకోడీకి ఒక్కొక్కటిగా యాడ్ చేద్దాం. ఫస్ట్ సాల్ట్, పసుపు, కారప్పొడి. ఇక్కడ నేను ఏ ఫుడ్ కలర్ వాడట్లేదు, ఎందుకంటే ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి. సో ఇలా మ్యారినేట్ చేశాను. సో దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. దీంట్లో ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ కలపాలి. అది మనం ఒక 2-3 అవర్స్ ఇది చక్కగా ఫ్రిడ్జ్లో మసాలాలన్నీ చికెన్కి పట్టాక మనం ఆ 2 ఇంగ్రీడియంట్స్ కలుపుదాం. 4 అవర్స్ నానాక మన చికెన్ ఇలా ఉంది. ఇందులోకి 1 కప్ శనగపిండి, 1 కప్ కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. కొంతమంది బియ్యపిండి కూడా వేసుకుంటారు. నేను బియ్యపిండికి బదులుగా కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాను. వీటిని మంచిగా మిక్స్ చేసుకుందాం. సెకండ్ స్టెప్, నేను డీప్ ఫ్రై కోసం ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే తక్కువ లైట్గా ఆయిల్ని పీల్చుకుంటుంది కాబట్టి. సో మంచిగా మ్యారినేట్ చేశాక మన చికెన్ ఇలా జ్యూసీగా ఉంది. నాకైతే నోరు ఊరుతుంది. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఫస్ట్ ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి, తర్వాత మంట తగ్గించుకోవాలి. ఎందుకంటే లేకపోతే ఆయిల్ ఎక్కువ పీకేసి ముక్క కూడా త్వరగా ఉడకకుండా ఉంటుంది. మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, లేకపోతే బయట అంతా కరకర అంటూ లోపల మాత్రం ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది. సో అలా ఉండకుండా ఉండాలంటే ఫస్ట్ ఆయిల్ని నీట్గా డీప్ ఫ్రై చేసుకొని ఒక్కొక్కటి ఫైనల్గా మనవి ఇలా ఏగాయి. చూడ్డానికైతే బాగున్నాయి. ఆయిల్ కూడా తక్కువే లాగినట్టు కనిపిస్తుంది. చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉంటుందో. సో ఫైనల్ అవుట్పుట్ ఇది. నాకైతే బయట క్రిస్పీగా లోపల చాలా టెండర్గా కనిపిస్తుంది. కానీ మనమే చేసి మనమే టేస్ట్ చూసి మనమే బాగుంటే ఎలా. సో ఇది నేను మామయ్యతో టేస్ట్ చేపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో టు మామయ్య. మామయ్య, నేను ఇలా చికెన్ పకోడీ చేశాను, టేస్ట్ చేయరా? ఓకే, ట్రూ రివ్యూ ఇవ్వండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ మామయ్య.